రామబ్రహ్మ గారు, నిజంగా నమ్మలేకపోతున్నాను. ఆ రాఖీ గారు చావటం నా కళ్ళతో చూశాను. చచ్చింది రాఖీ అయితే కాదని రామరాజుకి చెప్తాడు. నిన్ను చంపడానికి కేసును తారుమారు చేసి మనల్ని కన్ఫ్యూజ్ చెయ్యాలని చూస్తున్నాడు ఆ ఇన్స్పెక్టర్ గాడు. నో, ఆ రాఖీ గాడు 100% చచ్చిపోయాడు. ఎందుకు సార్ అంత కోపం? ఆ రాఖీ గాడు చావలేదు, బతికే ఉన్నాడు. ఈ ఫోన్ చేసింది వాడే. ఈ ఎర్ర ఫోన్ నంబర్ వీడికి, నాకు, ఆ రాఖీ గాడికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. హలో, రామ్ బ్రహ్మానికివ్వు. వాడే. రాఖీ, ఎక్కడున్నావు? కంగారు పడిపోయాను నేను. కబుర్లొద్దు, నాకు కరెన్సీ కావాలి. 1-2 లక్షలు కాదు, ₹1,00,00,000. కోట? అవును, నీ తమ్ముడి రహస్యానికి 50 లక్షలు, నీ పాపం పెదవి దాటనివ్వనందుకు 50 లక్షలు. ఓకే, ఎక్కడివ్వాలి? నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? చెప్తే మరో టెలిఫోన్ బూత్ మర్డర్ జరుగుతుంది, అందుకే చెప్పను. మళ్ళీ రేపు నేనే ఫోన్ చేస్తాను. ₹1,00,00,000 గూట్లోకి చేర్చుంచు. 24 గంటల్లో వాడిని అడ్రస్ లేకుండా చెయ్యాలి. పట్టిస్తే 1,00,000. ఈ ఫోటోలోని వ్యక్తిని మాకు పట్టి ఇచ్చిన వారికి ₹1,00,000 నగదు బహుమతిగా అందజేయబడుతుంది. వస్తావా నాయన? స్వామి, మహర్షి, ఎక్కడి నుంచి తమరి రాక? హిమాలయాల నుంచి వస్తున్నాను. హిమాలయాల మేంచా? మహానుభావ, మహర్షి, మీకెన్నో మహిమలు తెలుసుంటాయి. మీ దివ్య దృష్టితో ఈ దుర్మార్గుడు, దుష్టుడు ఎక్కడుంటాడు చెప్పు. స్వామి, ఏమి ఫేసు స్వామి. ఓహో, నమస్కారం స్వామి. స్వామి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని పట్టుకుంటే ₹1,00,000 ఇస్తారంట. ₹1,00,000తో 4 ఆటోలు కొంటా. 4 ఆటోల్లో మగోళ్ళని డ్రైవర్ గా పెడతా. స్వామి, చెప్పండి స్వామి, ఎక్కడున్నాడు స్వామి? వీడి వెనక ఒక రహస్యం ఉంది, దిగేటప్పుడు చెప్తా. రండి స్వామి, రండి, కూర్చోండి స్వామి, దయచేయండి. ఆపు బిడ్డ, ఆపు. తీర్థశాల వచ్చింది. ఏమి తీర్థం స్వామి? ఒక ఫుల్ బాటిల్ బ్రాందీ తీసుకురా. బ్రాందీయా? అది తీర్థం కాదు స్వామి, మందు. తెలుసు, డాక్టర్ గారు మితంగా రోజు ఒక ఫుల్ బాటిల్ పుచ్చుకోమన్నారు. వాడేం డాక్టర్ అండి, నా గొట్టంగాడు. వాడి నెత్తి మీద ట్రాక్టర్ వేసి కస తొక్క. డబ్బులు ఇవ్వండి. 500 నోటికి చిల్లర లేదు, నువ్వు తీసుకురా, తర్వాత ఇస్తా. అలాగే, మీ వల్ల ₹1,00,000 వస్తుంటే ఇప్పుడు వస్తా. ఇది కూడా స్వామి. ఎవ్వరూ లేని చోట ఆపాను. దిగండి స్వామి, రండి స్వామి. స్వామి, తీర్థం 100, ప్రసాదం 50, మీటర్ 100, మొత్తం ₹250. ఆ డబ్బులు ఇచ్చి ఆ దుష్ట దుర్మార్గుడి రాఖీ గారి ఇన్ఫర్మేషన్ చెప్తానన్నారు కదా స్వామి, చెప్పండి స్వామి. వాట్ ఇస్ దిస్? ₹1,00,000 రహస్యం. పబ్లిక్ గా చెప్పాలా, ప్రైవేట్ గా చెప్పాలా? పర్వాలేదు, ఇక్కడే చెప్పు. పెళ్లి కావాల్సిందండి. ముక్కు చిత్త కొట్టుకుని మరీ రహస్యం చెప్పడానికి వచ్చాను. అంతా విన్నాక నన్ను లోపలికి దోసేసి ఆ ₹1,00,000 మీరు. ఆ డబ్బు నీకే ఇప్పిస్తాను, చెప్పు. వీడిని నేను చూశానండి. ఎక్కడ? రామ్నగర్ కాలంలో ఉన్న ఆటోలో ఇప్పుడే దింపేసి వచ్చానండి. పాపా, ఇలా నీకు బోరదనం వచ్చా? నువ్వు బోర్ ఆపకుండా ఈ కాలుని అంతా ఊదుకుంటూ వస్తే నీకు ₹50 ఇస్తాను. ఇదిగో, కావాలంటే ముందే తీసుకో. ఉండు, వెళ్ళు. ఏమే, పోలీస్ ఆట ఆడుతున్నావా? నాకేం తెలీదు, ఆయన ఓదమన్నాడు. ఎవరు? నేనే.
సాక్షిని ఎందుకు చెప్పావు? వాడు నిన్ను చంపబోతున్నాడు. ఒక ఇన్స్పెక్టర్ని కాపాడడం కోసం ఎస్పీగా కాల్పులు తెలిపాను తప్ప. నన్ను రక్షించడానికి కాదు, ఒక లేడీ కానిస్టేబుల్ ని మానభంగం చేసిన రాక్షసుడిని రక్షించడానికి. నీలాంటి వాడిని డిపార్ట్మెంట్ లో ఉండనిస్తే ఏదో ఒక రోజు డిపార్ట్మెంట్ కే తలకొరిగి పెడతావు నువ్వు. How dare you hit me? అతను రాకీని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చాడని చెప్తుంటే అతన్నే సపోర్ట్ చేస్తున్నారు. సాక్ష్యం ఏంటి? శవాన్ని పోస్ట్ మార్టం చేస్తే శవమే చెప్తుంది సాక్ష్యం. ఇదిగో డిఐజీ, హోమ్ మినిస్టర్ అనే మర్యాద కూడా లేకుండా అతను మీద పడి మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావుంటయ్యా. ముందు అతను సస్పెండ్ చేసేయి. సారీ, కావాలంటే ఆ ఎస్పీని సస్పెండ్ చేస్తాను. నేను చెప్పినానమ్మా? మీరు చెప్పింది వినడానికి నేను మీ పార్టీ గూండాని కాదు, మీ పార్టీ కార్యకర్తని కాదు. ఏంటయ్యా ఏంటయ్యా ఇది? ఎట్ట రెచ్చిపోతున్నారు? రెచ్చిపోవటం కాదు, మా డిపార్ట్మెంట్ చచ్చిపోయింది. భారత రాజకీయాలకు భ్రష్టు పట్టి రౌడీలు కేడీలు రాజకీయ నాయకులు అవుతుంటే కాకి బట్టలు వంగి సలాం చేసే దౌర్భాగ్య స్థితి పట్టడంతో చచ్చిపోయింది. ఓయ్! పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, చెప్పుచ్చు కొడతా. ఒకప్పుడు నువ్వు దొంగతనాలు చేసినందుకు, దొంగసారా అమ్మినందుకు నీ ఒంటి మీద బట్టలన్నీ విప్పించి నిన్ను నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్లి జైల్లో పెట్టించాను, గుర్తుందా? మీ బతుకులు తెల్లార్చడం కోసం తెల్లారే లోపు రాజధాని వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి మీ అందరి మీద రామరాజు తయారు చేసిన ఫైల్స్ అందించి అప్పుడు నేనే నిన్ను తంతాడు బూటు కాలుతూ. కోటికి 100 రూపాయలు ఇచ్చి గెలిచిన ఆకుకూరల లేఖినా కొరక నా ఆఫీసర్ని కొట్టావరా? వదిలిపెట్టండి, వీడు అంతు చూస్తాడు. వదలండి. రామరామం ఏంటి ఏది? ఇన్స్పెక్టర్ రామరాజ్ డిఐజీని చంపేశాడు. దానికి నువ్వు ఎస్పీ సాక్ష్యం. వేసేవాడికి సంఖ్యలు. ఆ ఇన్స్పెక్టర్ రామరాజు డిఐజీని మంటలు చేశాడు. మంటలు వెళ్ళి పట్టుకోండి. రామరాజు వదలండి. లాఠీ దెబ్బలకు నేరస్తులు వచ్చి అరుపులు విని విని గోడలు మండికెత్తాయి. పోలీసు వాడి ఆత్మనాదం వెరైటీగా ఉంటుంది. అరు అరు దమ్ము చాలేదా? రొమ్ము విరిగిపోయిందా?
ఈ సంఖ్యలు తెగే రోజు వస్తుంది. మళ్ళీ నా ఒంటి మీదకి కాకి బట్టలు వచ్చే రోజు వస్తుంది. అప్పుడు నేను లాఠీ అందుకుంటే నిన్ను కన్న అబ్బా అమ్మ అందరూ గుర్తుకొస్తారు. ఈ బాడీకి లాఠీ చాలా ఎస్పీ గారు. చెట్లిన ఒంటి మీద ఈ బ్రాందీ చిందితే అరుపు ఆకాశాన్ని అంటుతుంది. నీ సహనానికి నా జోహార్. నీ శవానికి నా జోహారు చెప్పే రోజు కోసం ఎదురు చూస్తున్నాను రా. రాముడి గుడిలోకి రావణాసురుడు వచ్చినట్టు నిన్ని దేవాలయంలోకి రానిచ్చిన కాకి బట్టల పూజారిని లోకం క్షమించదు. ఎస్పీ గారు, మీరు కొంచెం బయటికి వెళ్తే నేనే డిఏజీని చంపానని వాడితో చెప్పిస్తాను. కట్టేసి ఉన్నాను కదా అని ధైర్యంగా ముందుకు రాకు. కాకి బట్టల మీద ఒట్టేసి చెప్తున్నాను, పిసికి పారేస్తాను. ఏయ్! కలంతో ఏంటండి? కావాలంటే మా ఇన్స్పెక్టర్ రామరాజు గారి కోసం నెత్తుతో సంతకాలు పెడతాం. సంతకాలతో పౌన్ జరిగే రోజులు పోయి రానమ్మా. నువ్వు అను ఆటోలో హైదరాబాద్ వెళ్ళిపోదాం. ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి మీ పేరు గాంధీ అని చెప్పు. ఈ సంతకాలు వినప్పుడు సరిగ్గా వినకపోతే మళ్ళీ సాంఘిక పోరాటం మొదలవుతుందని చెప్పు. అలాగే. బసకు. బుద్ధుందా నీకు? రాంగ్ రూట్ లో వస్తావేంటి? నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. రాంగ్ రూట్ ఏదో రైట్ రూట్ ఏదో తెలుసు. బండి అడుద్ది. వాట్ ద హెల్ యు మీన్? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? కాకి బట్టల్ని కాణికి అమ్ముకున్న చండాల పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నానని నాకు తెలుసు. పిచ్చి పిచ్చిగా వాగావంటే నేను అరెస్ట్ చేస్తాను. చూసావా రామదండు? వేసే దమ్ముందా చేతికి సంకెళ్ళు?